సో ఫైనలీ శ్రావణ మాసం అయితే అయిపోయింది. ఇంటికి వెళ్ళాను. ఇంట్లో ఉన్నన్ని రోజులు శ్రావణ మాసంలోనే ఉన్నా కాబట్టి నాన్ వెజ్ అస్సలు తినలేకపోయాను. ఫస్ట్ టైం ఇంటికి వెళ్ళి నాన్ వెజ్ తినకుండా నేను రిటర్న్ రావడం పెద్ద సమస్య వచ్చి పడిందే. సో ఇంట్లో ఉండగానే శ్రావణ మాసం అయిపోతే అక్కడే మంచిగా బిర్యానీ అన్నీ చేసుకొని తిందాం అనుకున్నా, కానీ షూట్ వల్ల రిటర్న్ వచ్చేయాల్సి వచ్చింది. సో శ్రావణ మాసం అయిపోయింది కాబట్టి హాస్టల్లో ఉన్నా కూడా చేసుకోవాల్సిందే. అంతేగా. సో ఇంటి నుంచి వచ్చేటప్పుడు నా దగ్గర ఉన్న బుడ్డి కెటిల్ మనకి అంతగా పెద్ద పెద్ద వంటలు చేసుకోవడానికి సరిపోదు కాబట్టి కొన్ని సామాన్లు తీసుకొచ్చాను, అవి చూపిస్తాను. సో ఫస్ట్ అయితే చికెన్ కర్రీ చేసేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. సో నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేస్తారో మీరు కూడా చూసేయండి. మీకు కూడా శ్రావణ మాసం అయిపోయింది కాబట్టి మీరు కూడా మంచిగా చేసుకొని తినేయండి. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం చికెన్ని బాయిల్ చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసి చికెన్, సాల్ట్, పసుపు వేసి దీంట్లో వాటర్ అంతా వచ్చేసే వరకు ఫస్ట్ మనం కుక్ చేసుకోవాలి చికెన్. సో ఆయిల్ వేసాం. ఎక్స్ట్రా వాటర్ అయితే ఏమీ వేయలేదు, చికెన్లో నుంచే వాటర్ వచ్చింది. ఆల్మోస్ట్ హాఫ్ పైన బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకుందాం. మళ్ళీ మనకు మసాలాలో కూడా బాయిల్ అవ్వాలి కదా. సో దీన్ని పక్కకు తీసేసుకొని మన కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఇదైతే ఆఫ్ చేసేస్తాం. ఆయిల్, సో ఆనియన్స్ 3 తీసుకున్నాను 1 kgకి. 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాం. ఒక్క ఆనియన్ మాత్రం మిక్సీ లేదు కాబట్టి, యాక్చువల్లీ అయితే మొత్తం మిక్సీ పడితే బాగుంటుంది, కానీ మిక్సీ లేదు కాబట్టి ఆ తురిమేది ఉంటుంది కదా, దాంతో 1 ఆనియన్ని ఇలాగా లైట్ పేస్ట్ లాగా చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్లో ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తాను. ఇవి కొద్దిగా వేగాయి కదా, ఇప్పుడు ఇందులోకి ఈ ఆనియన్ పేస్ట్ కూడా వేస్తాం. ఆనియన్ పేస్ట్ ఎందుకు అంటే గ్రేవీ లాగా కొంచెం బాగా చిక్కగా వస్తుంది అని అంతే. సో ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కాబట్టి మనకి ఫ్రై అయితే ఇంకా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవచ్చు, కానీ కర్రీయే కదా మరి అంత ఎక్కువ అవసరం లేదు. ఇప్పటికి ఇదైతే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది అమ్మ ఇంట్లో నుంచి చేసి పంపించింది అనమాట. అల్లం వెల్లుల్లి, కొద్దిగా పసుపు అండ్ కొన్ని లవంగాలు కూడా వేసింది, ఫ్లేవర్ బాగుంటుందని. సో ఇప్పుడు ఈ పేస్ట్ని వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫ్లేమ్ కొంచెం లోలో పెట్టుకోండి. 1 kg చికెన్ ఉంది కాబట్టి ఆనియన్స్ అన్ని సైడ్కి తీసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేసుకున్నాం దీని మీద. ఫస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మాత్రం మంచిగా ఫ్రై చేస్తాం. ఆనియన్స్తో మిక్స్ చేయకుండా ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మాత్రం సపరేట్గా ఇలా కొద్దిగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, పచ్చివాసన తొందరగా పోతుంది. సో ఇది కొంచెం ఆ స్మెల్ మనకు తెలుస్తుంది వేగిన తర్వాత. అలా స్మెల్ వచ్చిన తర్వాత ఆనియన్స్తో పాటు కలిపేసుకున్నాం. యాక్చువల్లీ దీని ముందు గ్రీన్ చిల్లీ కూడా వేయాలి, కానీ మా దగ్గర పచ్చిమిర్చి లేవు, హాస్టల్ పిల్లలు ఉంటారు కొంచెం. సో చిల్లీ పౌడర్తోనే చేసేద్దామని, గ్రీన్ చిల్లీ దొరకలేదు యాక్చువల్లీ, దీంతోనే అడ్జస్ట్ చేసేస్తాం. ఇప్పుడు ఆనియన్స్తో పాటు మొత్తం కలిపేద్దాం. పుదీనా అవి ఉంటే వేసుకుంటే కూడా బాగుంటుంది. సో ఇందాక చెప్పినట్టు పుదీనా కూడా దొరకలేదు మాకు. మన దగ్గర ఏముంటే దాంతోనే మనం టేస్టీగా చేసుకోవచ్చు.
అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? అంతే కదా, ఇవే ఉండాలి అవే ఉండాలి అనే కాదు, మన దగ్గర ఉన్న వాటితో మంచిగా చేద్దాం. ఇప్పటికే 1 month అయింది, ఏదో ఒక చికెన్ అయితే చాలు అనిపిస్తాం. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవాడు. సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మిగిలిన మసాలాలన్నీ వేసేసుకుందాం. ఫ్లేమ్ కొంచెం హై చేస్తున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ మళ్ళీ కొంచెం తక్కువ చేసుకొని ఇప్పుడు మన డ్రై మసాలాస్ అన్నీ వేసుకోవాలి. ఫస్ట్ చిల్లీ పౌడర్, మీ కారంకి సరిపడా వేసుకోండి. నెక్స్ట్ కొరియాండర్ పౌడర్, కొంచెం చికెన్ మసాలా, నెక్స్ట్ కోకోనట్ పౌడర్, ఇప్పుడు టొమాటోస్. సో ఇప్పుడు ఈ టొమాటోస్ని కొద్దిగా ఇలా అనుకుంటే సాఫ్ట్ అవుతుంది, ఆ గ్రేవీ లాగా కొంచెం కలుస్తుంది అన్నమాట. ఇది ఇందాక చికెన్ బాయిల్ చేసుకున్నప్పుడు కొద్దిగా వాటర్ మిగిలినాయి కదా, ఇప్పుడు ఈ వాటర్ ఈ మసాలాలో యాడ్ చేసి ఈ వాటర్తో కాసేపు బాయిల్ చేద్దాం. సో మసాలా బాగా వేగింది కదా, ఇప్పుడు దీంట్లో మనం బాయిల్ చేసుకున్నాం కదా ఈ చికెన్ వేసేసుకుందాం. ఒక 2 minutes ఈ మసాలాలో చికెన్ కుక్ అయిన తర్వాత వాటర్ వేసేసుకుందాం. సో చికెన్ అయితే మంచిగా మసాలాలో కుక్ అవుతూ ఉంది, ఒకసారి మిక్స్ చేసేసుకొని స్మెల్ బాగుంది. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పెప్పర్ వేసేసుకున్నాం. సాల్ట్ కొంచెం తక్కువ అయింది.
చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఫైనలీ శ్రావణ మాసం 1 month తర్వాత నాన్ వెజ్ తింటుంటే ప్రాణం లేచి వస్తున్నట్టుంది. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. ఎలా ఉందో ట్రై చేసుకున్న తర్వాత నాకు కూడా చెప్పండి. సో ఇలా చేసుకుంటాం అనమాట మేము చికెన్ కర్రీ. మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చందన వికిటకవి. బాయ్ బాయ్.